సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 AD. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కల్కి 2898 AD సినిమా తెరకెక్కుతోంది. యూనిట్ 5 ఫ్యాంటసీ థ్రిల్లర్ గా పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ మూవీ కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు, మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాభారతంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయన్న వార్తలు ఈ మూవీపై మరింత హైప్ పెంచుతుండగా రీసెంట్ గానే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. కాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమల్ హాసన్ కల్కి రోల్ పై ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో యూనివర్స్ హీరో కమల్ హాసన్ పాత్ర కోసం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. కమల్ పాత్ర పురాణాల్లోని కృష్ణుడి మేనమావ కంసుడి క్యారెక్టర్ కి పోలి ఉంటుందని ఓ టాక్ వినిపిస్తోంది. కమల్ పాత్రని నాగ్ అశ్విన్ కంసుడిని రిఫరెన్స్ గా తీసుకొని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడమే లక్ష్యంగా చేసుకున్న క్యారెక్టర్లు అత్యంత క్రూరంగా కమల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పాత్రకు కమల్ పాత్రకు మధ్య వచ్చే సీన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. కమల్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉండనుందనే వార్తల వల్ల తమిళ్లో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం అధికారికంగా క్లారిటీ రావాల్సిందే. ఇక ప్రభాస్ పాత్ర కూడా విష్ణు అవతారం అన్నట్టుగా కూడా బజ్ ఉంది. ఈ వార్తలతో కల్కి మూవీపై అంచనాలు స్కై హైగా మెరుగుతున్నాయి. ఇక కమల్ పాత్రను పరిచయం చేస్తూ త్వరలో ఒక గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. కమల్ పాత్ర గ్లిమ్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.